యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి స్టార్మర్ ఈయన ఏం చేశాడో చూడండి. నేరుగా చైనా వెళ్ళిపోయాడు. వెళుతున్న వ్యక్తి తనతో పాటు 60 మంది సిఈఓలు, ఎంట్రప్రెన్యూర్స్, అలాగే కల్చరల్ హెడ్స్, సో వీళ్ళందరినీ తీసుకొని చైనా వెళ్ళాడు. ఇప్పుడు ట్రంప్ గారికి ఎలా ఉంటుంది అంటే, నేను చెప్తున్నా కదా పోయిన వీడియోలో, ఇక్కడతో ఆగలేదండి, ఇంకా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్రాన్స్ అనబడే దేశాన్ని మామూలుగా తీసుకోకూడదు. భారత్ను చూడండి, మనము రష్యాను ఎంతలాగా వాల్యూ చేస్తామో ఫ్రాన్స్ అనబడే దేశానికి కూడా ఇవ్వాల్సిన హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే వరల్డ్ వార్ 1 అనండి, వరల్డ్ వార్ 2 వీళ్ళు చాలా క్రిటికల్. సో ఇవాళ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ని మీరు మిమిక్రీ చేసి, హేళన చేసి వాడు వెళ్ళిపోతాడు. నన్ని ప్రపంచంలో ఉన్న నాయకులంతా మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలిస్తే ఈ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ నన్ని డొనాల్డ్ అంటాడా? వెళ్ళిపోయాడు, వాడు ఆఫీస్లో ఉండడు. ఇదా అంటే ఏ స్థాయిలో మీరు ఇతన్ని అవమానించారు అంటే, అతను ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడండి, అతనికి ఆత్మ గౌరవం ఉంటుంది. ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోడు. సో ఇప్పుడు ఇతను ఏం చేశాడు, అలాగే అమెరికాను ఎలా ఐసోలేట్ చెయ్యాలో, ఇప్పుడు మోదీ గారు, ఇప్పుడు చెప్పాను కదా, మీకు మధురో అన్నారు, మోదీ అన్నారు, మ్యాక్రోన్ అన్నారు. అంటే ఒక చిన్న దేశము, ఒక చిన్న నాయకుడిని ఇంతంత పెద్ద నాయకులతో కలిపి మీరు సెటైర్లు చేసి మీ వార్తాపత్రికల్లో ఎలా పడితే అలా కథనాలు రాస్తే వాళ్ళు ఊరుకుంటారా? సో వాళ్ళ పగా ప్రతీకారం ఏ స్థాయిలో ఉంటుందో ఇవాళ అమెరికా వాళ్ళు చూస్తున్నారు. అనవసరంగా ఇలా చేసేడే అందరూ డొనాల్డ్ ట్రంప్ని బ్లేమ్ చేస్తున్నారు. సరేనండి, ఇప్పుడు యూకే ప్రధానమంత్రి చైనా వెళితే ఏంటండి ఒరిగేది ఏమిటి అంటే, ట్రంప్ గారు ఇంతకు ముందు ఉన్నప్పుడు కూడా చైనానే మేజర్ థ్రెట్గా చూశాడు. అంటే అమెరికా పతనం అయిపోతుంది అని అనుకుంటే దానికి చైనానే మెయిన్ రీజన్. భారత్ అప్పుడు ఆ సీన్లోనే లేదు, మనం అసలు లేం. ఇంకా మనము ట్రంప్కి సపోర్ట్గా మాట్లాడాం. అగ్లీ బార్ ట్రంప్ సర్కార్ అని కూడా క్యాంపెయిన్, హౌదీ మోదీ, ఇవన్నీ మనం చేసాం. కాబట్టి చైనానే శత్రువు. అలాంటిది మీరు చూసారనుకోండి, ఇప్పుడు హూవే అనబడే ఒక సంస్థ అండి, చాలా అడ్వాన్స్డ్ కంపెనీ. మనం ఇవాళ 5G నెట్వర్క్ అని మాట్లాడుతున్నాం. అదే చైనాలో వాళ్ళు 10 ఏళ్ల క్రితమే 5G టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం కాదు, యూరోప్ దేశాల దాకా తీసుకువెళ్ళారు. అందులో యూకే చాలా ముఖ్యమైన దేశం. ఈ టైంలో ట్రంప్ గారు ఏం చేశారు, నీకు చైనా వాళ్ళ నుంచి వస్తున్న అతిపెద్ద ప్రమాదము ఈ 5G, అంటే నీ నేషనల్ సెక్యూరిటీ వ్యవహారం, వాళ్ళు నీ డేటానంతా చోరీ చేస్తారు. యూకేలో ఏం జరుగుతుందో పూర్తి వివరాలను చైనా దాకా వాళ్ళు తీసుకువెళ్తారు. కాబట్టి ఈ కంపెనీ మీద నిఘా పెట్టు అని చెప్పారు. మీరు నమ్మరు ఫ్రెండ్స్, మీకు యూకే యొక్క ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళ ఆఫీస్లో వచ్చి కూర్చుంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి. ఫైనల్గా ట్రంప్ గారు, ద ఫైనల్ నైల్ ఇన్ ద కాఫిన్. సో ట్రంప్ ఏం చేశాడు, దీని ముందు బ్యాన్ చేయి, యూకే నుంచి తరిమి వేయి. 5G టెక్నాలజీలో మేము, భారత్, ఇజ్రాయెల్ అంతా కలిసి ఒక కొత్త కంపెనీని తీసుకొస్తాం, వీళ్ళను పంపించేసేయి అని చెప్పడంతో యూకే వాళ్ళు, మరి ఒక జూనియర్ పార్ట్నర్ కదా, అమెరికా వాళ్ళ జూనియర్ పార్ట్నర్ కాబట్టి హూవే అనబడే కంపెనీని వీళ్ళు యూకే నుంచి పంపించేశారు. అడిగితే ఇది మా నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం, ఎవరు చైనా అనే మాకు ప్రమాదం, కాబట్టి చైనా విషయంలో మేము జాగ్రత్తగా. ఇదెవరు, డైరెక్ట్గా యూకే ప్రధానమంత్రి. ఈయన ఒక ఆయనే కాదు, ఇంతకు ముందు ఉన్నవాళ్ళు, ఇంతకుముందు మీకు 6 నెలలకు ఒకళ్ళు మారిపోయారు కదండి, వాళ్ళందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. మరి ఇవాళ చూడండి పరిస్థితి ఏమిటి, డొనాల్డ్ ట్రంప్ మీద ఎటువంటి నమ్మకం ఎవరికీ లేదు. ముందు ఇమాన్యుయల్ మ్యాక్రోన్, అతను ఎప్పుడైతే అవమానము చేయడం మొదలుపెట్టాడో అతను టార్గెట్ చేశాడు. సో అమెరికా కాదు, మనకు చైనానే ముఖ్యము. నెక్స్ట్ మంత్ ఈయన భారత్ వస్తున్నాడు, అవునా? సో భారత్తో ఫ్రాన్స్కు ఉండే సత్సంబంధాలు ఎంత చెప్పినా తక్కువే. చెప్తున్నా కదా, రష్యా తరువాత అంత రెస్పెక్ట్ మనం ఫ్రాన్స్కే ఇస్తాం. వాళ్ళతోనే మనకు డిఫెన్స్ అనండి, వ్యాపారం ఏదైనా కూడా చాలా చాలా నమ్మదగిన ఎలి. అలాంటి ఫ్రాన్స్ చైనాను తన గుప్పెట్లో పెట్టుకుంది. సో ఇప్పుడు ఏమైపోయింది, జర్మనీ యొక్క ఛాన్సలర్ ఈయన నేరుగా చైనా వెళ్ళాడు. ఇవాళ యూకే యొక్క ప్రధానమంత్రి చైనా వెళ్ళాడు. సో ఇప్పుడు కెనడా యొక్క ప్రధానమంత్రి మార్క్ కార్నీ, ఈయన కూడా చైనాతో ఒప్పందాలు. చూడండి, ఒక్కసారిగా ఇటు వెళ్లాల్సిన విమానము అలాగే చైనా వైపు తిరిగిపోయింది.
సో ఇప్పుడు మీకు ఇటు నుంచి దెబ్బ అటు నుంచి దెబ్బ ఎలా తట్టుకుంటాడు? సో అమెరికా ట్రంప్ ఏమీ చెయ్యలేరు. ఆల్రెడీ యూకేతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. అంటే చైనా కన్నా ముందు మనమున్నాం. మోదీ గారు ఇది లండన్ దాకా వెళ్ళి చేసుకొచ్చేసాడు. సో నెక్స్ట్ మంత్ మ్యాక్రోన్ వస్తాడు. ఇక కెనడా మాత్రమే మిగిలింది. కెనడాతో కూడా ఇవాళ మనము వ్యాపార ఒప్పందాలు అని మొదలు పెడుతున్నాం. చూడండి, ఆర్ఐసి అని నేను మాట్లాడుతూ ఉంటా. రష్యా, ఇండియా, చైనా. వ్లాదిమిర్ పుతిన్ గారు కామ్గా తన గదిలో కూర్చొని మొత్తము చక్రము తిప్పుతున్నాడు. ఇక్కడ మనము మన జీడిపి, ఎందుకంటే రష్యా ఇవాళ జీడిపిలోనో ఎక్స్పోర్ట్స్లోనో రెవెన్యూస్లోనో భారత్ చైనాలను ఛాలెంజ్ చెయ్యలేరండి. కాబట్టి ఆ విషయంలో ఆయన కామ్ అయిపోయాడు. పుతిన్ గారు ఏమీ మాట్లాడడం లేదు. కానీ మీరు మా పార్ట్నర్స్ కదా, మీరు ఇద్దరూ ఎదిగితే నేను ఎదిగినట్టు. రష్యాకు ఒక సెక్యూరిటీ దొరుకుతుంది, వార్ ఫండింగ్ దొరుకుతుంది. సో ఈ ఆలోచనతో మీకు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోనే చైనాలోనే పుతిన్ గారు ఇదే మాట్లాడారు. భారత్, చైనా లాంటి దేశాల విషయములో జాగ్రత్తగా ఉండాలి కదా, ఇది అమెరికాకు తెలియడం లేదు, ట్రంప్ తన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు, ఇది మంచిది కాదు. అక్కడే ఆయన చెప్పాడు. ఇవాళ ఏమైంది? మోదీ గారిని అవమానించాలనే ప్రయత్నాలు. మ్యాక్రోన్ విషయంలో ఇలాగే. ఇక యూకే విషయంలో కూడా, ఆహా నువ్వు చైనా వెళ్తావా, అయితే అయిపోయావు, నీ పని అందరినీ అండి, ఎవరిని కూడా స్నేహపూర్వకంగా పలకరించడము, మాట్లాడడం. ఇంకా చెప్పాలంటే జనవరి 24 ఒక మెసేజ్ పెడుతున్నారు ఈయన డొనాల్డ్ ట్రంప్ గారు. ఇందులో ఈయన ఏమంటున్నాడు? అసలు మీకు యూకేకి సంబంధించిన సైనికులు నాటోతో కలిసి చేసిన బలిదానాలు ఎప్పుడు ఎవరు మర్చిపోకూడదు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక కష్టతరమైన ప్రాంతము ఎంత కఠినంగా ఉంటుంది, అక్కడ వీరోచితమైన పోరాటము యూకే సైనికులు చేశారు. సో వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తూ, ఇవన్నీ ఎప్పుడు? జనవరి 24. దానికి ముందు ఏం మాట్లాడాడండి? ఇప్పుడు ఈ డియాగో గార్సియా, ఇది ఎక్కడ? మొరీషియస్ వద్ద ఉండే ఒక ఐలాండ్. బుర్ర ఉన్నవాడు ఎవడైనా తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని వాళ్ళకి అప్పచెప్తారా? అసలు యూకే ప్రజలకు బుర్రలున్నాయా? దే ఆర్ స్టూపిడ్స్ అన్నాడు. అంటే ఒకరోజు ఒక మాట, ఇంకొక రోజు ఇంకొక మాట, అది అదే, ఇది ఇదే అంటాడు. కానీ చెప్పేది నువ్వే కదా, నీకు నా మీద ఎంత గౌరవం లేనే లేదు. కాబట్టే అక్కడ మమ్మల్ని స్టూపిడ్ అంటున్నావు, ఇక్కడేమో మీరు చాలా గొప్పవాళ్ళు అంటున్నావు. అంటే మోదీ గారు ఒక గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అంటావు, 50% టారిఫ్ అంటావు. ఎవడు నిన్ను నమ్ముతాడు? ఇప్పుడు చెప్పింది వాళ్ళెవరోనండి, ఇక్కడ చేసేది ఎవరో అంటే అర్థం ఉంది. రెండూ నువ్వే. పొగుడుతాను అంటావు, అంటే నీకు తోచినట్టు నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే. వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులండి. ఒక దేశము యొక్క ప్రధానమంత్రులు, మీకు అధ్యక్షులు ఇంతంత పెద్దవాళ్ళు. వీళ్లను నువ్వు ఇష్టము వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మీరు యునైటెడ్ నేషన్స్ నుంచి మొదలు పెట్టండి, G7 అనండి, క్వాడ్ అనండి, ఏ గ్రూప్ అయినా తీసుకోండి, ఈ ట్రంప్ మాకు వద్దు, వీడిని పంపించేయండి. మీకు ముక్త కంఠముతో అందరూ ఇదే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ దెబ్బ ఎలా తగిలింది అంటే అతని దేశము గురించి ఆలోచించే పరిస్థితే లేకుండా పోయింది. ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం వ్యాపారం చెయ్యాలి? నో, నథింగ్. డొనాల్డ్ ట్రంప్ బ్లైండ్ అయిపోయాడు. అందుకే పోయిన వీడియోలో గుడ్డివాడిని చేసిన నాకైతే తెలుస్తుంది, అతని ముందు ఒక డార్క్నెస్ ఉంది, మీకు ఏమీ కనిపించడం లేదు. మాకు భవిష్యత్తు ఉందా లేదా అని అమెరికా ప్రజలు అడిగితే జవాబు ఇతని వద్ద లేదు. అలాంటి ఒక సిట్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. మరి యూకే ప్రధానమంత్రి చైనా వెళ్ళడము ఎంత పెద్ద వార్త? మీ అంచనా ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.